సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఇరుముడి వర్సెస్ టాక్సిక్ నడుస్తుంది మొత్తం. సో మీరు చూసారా రెండు సినిమాలు, ఎలా అనిపించాయి? టాక్సిక్ ఏం బాగాలేదండి సినిమా. అలాంటి సినిమాలు ఉపయోగం లేని సినిమాలు. ఎందుకంటే సమాజానికి ఉపయోగం అన్నపడాలా, లేకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ అనేవాళ్ళ కావాలని చెప్పి చండాలంగా తీసిన సినిమా టాక్సిక్. అది ఆ రకంగా తీస్తారని అనుకోలేదు. ఒక లేడీ డైరెక్టర్ అంత చండాలంగా తీస్తుందని మనం అనుకోలేదు. కానీ ఇరుముడి సినిమా గురించి చెప్పుకోవాలా, ఓ అద్భుతమైన ఫీల్. కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆడబిడ్డల పట్ల ఏ రకంగా ఉండాలి, మన ఆడబిడ్డని కన్నెత్తి చూడటానికి కూడా భయపడాలి, ఎందుకంటే ఆ రకంగా ఉండాలా తల్లిదండ్రులు, తండ్రి అనేటటువంటి సీక్వెన్స్ ఒకటి. తర్వాత చెడు మార్గంలో తిరుగుతున్నటువంటి తండ్రి, అంటే మందు తాగుతూ ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి తండ్రి 40 రోజుల దీక్షతో ఏ రకంగా మారాడు అనేది ఒకటి. తర్వాత దైవానికి సంబంధించినటువంటి నమ్మకం. ఆ సినిమా చూస్తున్నాను చెప్పు కూడా పడిపూజ చూస్తున్నట్టుంది. సినిమా చూసినట్లేదు, ఓ అద్భుతమైన ఓ పడిపూజ, ఒక దైవానుగ్రహంతో కూడినటువంటి ఒక మంచి పూజ చూస్తున్నట్టు అనిపించింది. మంచి డాన్సు, ఊపు, సరదా, చక్కగా. తర్వాత ఒక మంచి సందేశం. సో రెండిట్లో ఏ సినిమా నచ్చింది మీకు? నాకు ఇరుముడే నచ్చింది. టాక్సిక్ అనేది ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడితే మాత్రం రొమాంటిక్, చాలా రొమాన్స్ వీడియోలు చూడాలంటే లేదండి. ఒక సీన్కి ఒకసారికి అసలు కంటెంట్ లేదు. అది సినిమా అంటే భారీ మొత్తంలో పెద్ద బడ్జెట్ కదా, అది ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, బాగుంటుందేమో అని అనుకున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, ఎక్కువ బోల్డ్ కంటెంట్ ఉంది, చిరాకు ఆ సినిమా గురించి మాట్లాడాలి. ఏదేమైనా ఇరుముడు చూడండి, చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, బిడ్డల పట్ల మన బాధ్యత, వ్యవసాయాల పట్ల మన బాధ్యత ఏ రకంగా ఉండాలనేది తెలుస్తుంది. చక్కగా బాగుంది. ఆ డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. శివ నిర్వాణ గారు చాలా ఆనందంగా అనిపించింది ఆ సినిమా చూస్తే. వచ్చిన తర్వాత ఒక పడిపూజకి వెళ్ళి మనం బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఆ రకమైన ఫీలే వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారు తెలుగు ప్రజలకు, ఏ సినిమా నా దృష్టిలో పడిపూజ.